ఎక్కిందిరా మొక్క. బంగారాజు వచ్చిందిరా జోకరు. రే బంగారాజు, ఏంటే సుబ్బారావు గారు అమ్మాయిని తీసుకొచ్చావంట కదా, ఏది? ఏది నేను తీసుకురాలా? ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ వద్దే పో. సర్పంచ్ అంటావా? అన్నాడు కదా, మళ్ళీ అట్టవా ఏంటి? అన్నాడా? అన్నట్టే. దొరికితే చెప్తాను రా నీ పని. ఎల్లవే ఎలా జోకర్. అయిపోయావురా. నువ్వు ఎదుగువే. మిడిల్. ఏంట్రా? కొబ్బరి సెట్ ఎక్కిందేమో చూసుకో. పోరా. దొరకదు. దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏ నాగలక్ష్మి దొరకలేదా? అరే మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబాద్ కొట్టండి రా. అష్టలక్ష్మిల పక్కన వెలిసిన 9వ లక్ష్మి ఆ? ట్రంప్ లక్ష్మి నాగలక్ష్మి. జిందాబాద్, జిందాబాద్. రే బంగారాజు, ఇంతమంది ముందు నా పరువు తీసావు కదరా, వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ గా ఒక శపథం చేయాలి. రే బంగారాజు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతా. ప్లీజ్. లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తా. ఈ సర్పంచ్ నాగలక్ష్మి శపథం. పదండి. సర్పంచ్ నాగలక్ష్మి సత్యమా, వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం. ఏమే మొగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి? పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి. వాళ్ళిద్దరికి పొసగదే. నా మాట నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళిద్దరిది శివపార్వతుల జాతకం. పెళ్ళైతే 100 ఏళ్లు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు. చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను. అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గరకెళ్ళి కూర్చుని, ఒరే రమేష్, ఏంటత్తా వీడి నిద్రలో మాట్లాడుతున్నాడేంటి? ఏంట్రా రమేష్, ఇన్నాళ్ళ కళ్ళలోకి వచ్చావత్తా? కళ్ళోకొచ్చానా? మరే కాఫీ టీ ఏమన్నా పుచ్చుకుంటావా అత్తా? ఈడంటే ఏదో మర్యాదలు ఈడును కల్లో కొత్త ఇంటికి వచ్చినంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఒరే రమేష్, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయాలరా. నువ్వు అడిగితే నేను కాదనగలనా అత్తా? కానీ అత్తా, ఏంట్రా? ఆడచ్చం మావయ్యలకు బోకలా తయారాడు అత్తా. ఏదో ఖానా నన్ను మధ్యలోకి లాగుతావేంట్రా? మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు, ఫీల్ అవుద్దని చెప్పత్తా. బార్ ఆయన మాట వదిలేరా. ఒరే రమేష్, ప్లీజ్ రా, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయరా. నీకు తెలుసు కదా అత్త, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని. ఇప్పుడు అది ఎక్కువైపోయి కొప్పు కొప్పు పట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు. దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు. అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్త. పడుకుంటానత్త, పొద్దుటే పొలం వెళ్ళాలి. అలాగేరా. రమేష్, ఏంట్రా కలవరస్తున్నా? సత్యమత్త కల్లోకి వచ్చింది. సత్యమ్మ కల్లోకి వచ్చిందా? ఏముంది? బంగారాజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమంది. చాలే ఈ ఏదవ పేడ కళ్ళు నువ్వును. మంచిగా పడక. దాని మనసు మారితే పెళ్లి చేస్తానన్నాడుగా. నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాని మనసు మార్చి మనవడితో దాన్ని పెళ్లి చెయ్యి. ఇదేమి పాలకోళ్ళు నరసాపురం కాదే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి. నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు. చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా. ఎలా కోళం కన్నానే పుట్టికి. ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు. పౌర్ణమి రోజు వస్తాడు. వచ్చినప్పుడు అడుగుదాంలే. దా బొబ్బో దా. యమధర్మరాజుల వారికి ప్రణామములు. తమరి ఆకస్మిక రాకకు కారణం? శివపురం గ్రామంలో ప్రతి 2 పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది. దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది. దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకి పంపించాల్సిన సమయం. ఆత్మని భూమి మీదకి పంపించటం ఏ ధర్మం? శివాజ్ఞ. శివాజ్ఞ. తప్పక పాటిద్దాం. బంగారం, ఇంద్రుడిని ఎలాగైనా ఒప్పించాలి. అయ్యి యముడు గారు, ఏంటి ఇలా వచ్చారు? చూసి చాలా కాలం అయింది.
నరకంలో మన బేబీస్ ఎలా ఉన్నారు? ఏంటి ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం? స్వామి దయచేసి ఆయన్ని భూమి మీదకి పంపించండి. ఆ, నేను చెప్తానే ఉన్నానండి, పొద్దస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని. ఎందుకు వెళ్ళటం? నా మానవుడి జీవితం చక్కదిద్దటానికి దయచేసి పంపించండి. ఇది పాలకోలు నర్సాపురం కాదంటే ఎందే. నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారాజు. ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్ళి నీ మనవడి జీవితం చక్కదిద్దిరా. ఇంకోసారి ఆలోచించుకోండి మరి. అన్నీ ఆలోచించుకునే చెప్తున్నావు. వెళ్ళి మీ మనవడి జీవితం చక్కదిద్దిరా. నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం. సరే స్వామి, పద. నువ్వు ఎవరినైనా ఒప్పించేస్తావు పుట్టి. ఇక వెళ్ళు బంగారం, వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా. వెళ్తానులే. ఏంటి ఏంటేంటి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానా ఏంటో. ఎల్లే ముందు పాలి. అయ్యా పాసివాడి తస్సదియ్యా. నువ్వు సిగ్గుపడుతున్నవుతే నాకెలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? నెమలేకతో కితకితలెట్టినట్టుంటుంది. కరెంటు జుయ్య లాగేస్తే. ఏమి పట్టదనుకో, ఏదో ఒకటి కొంచెం తినండి. నీకు లెక్కలు చెప్తామంటే టైమే దొరకట్లేదు. రే బంగారాజు, నానమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావురా. కష్టాలు మేం పడుతున్నాం, లెక్కలు నీకు చెప్తున్నాం. చెప్పడం చెప్పాలి, అది మా బాధ్యత. ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్, మీరే చూసుకోండి. రే రే రే, అంత మాట అనుకున్నా. ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలో తేడా రాకూడదని మీ తాత చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఈడికి నాకా? నీకెలేవా, నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నా మీద ఒట్టే తప్పదు. సరే పదండి చూద్దాం. పద పద. అమ్మ, కొబ్బరి తోట మనకి 50 ఎకరా ఉంది. ఎకరాకి 2000 బోండా. ఎకరానికి 6000 కదా. మొత్తం 1,00,000 బోండం. సో బోండానికి 2 రూపాయలు అంటే 2 లక్షలు. ఇదిగో 2 లక్షలు. ఇందులో పురుగుల మందు కోసం 1,00,000. లక్ష అంటే పెద్ద పురుగులే. మొదలెట్టు. రొయ్యల చెరువు 50 ఎకరం. 100 కౌంట్ కి చాలా ట్రై చేశాను గానీ అబ్బే కష్టం. అప్పటికే 12 కౌంట్ల వరకు వెయిట్ చేశాను. రేట్ పడిపోయి అయ్యో కేజీ 20 రూపాయలు. 20 రూపాయల? ఓ రకంగా మంచి రేటే. దొంగ పడవ. ఇదిగో ఇది మొత్తము, ఇది ఖర్చు. ఇకపోతే చెరుకు మనకు 100 ఎకరం ఉంది. చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో 5 రూపాయలు. అయిదా? లాస్ట్ ఇయర్ కంటే బాగా పెంచావు, పెరిగింది. మరి నువ్వు మొదలెట్టు. యాక్టింగ్ రా. పెద్ద తిరగాసుందిరా మీ ఇద్దరిలో. చేపలు 50 ఎకరం. బొచ్చలు 50 రూపాయలు. బొమ్మిడాయలు 20 రూపాయలు. 20 రూపాయల? ఒక్కోటి ఇంతుంది మరి. అమ్మో, మా వాడిని మాయ చేసేస్తున్నారుగా. మొత్తం కలిపితే 2 లక్షలు ఇది ఖర్చు. తాతయ్య మామిడి పండు తినచ్చా? పిచ్చా నీకేమైనా? ఏదైనా బంగారం పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇటు 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 కావాలంటే పోయి ఆకులు తిని పట్టుకోండి. పో తాతయ్య, నువ్వు ఎప్పుడు ఇంతే. సో ఈ సంవత్సరం లెక్క సరిపోయింది. సరే ఇదిగో 50,000 నీ ఖర్చులోకి ఉంచుకో. మిగతా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. సరే. ఈ పండ్లు మామిడి పండ్లు తింటావా? వద్దులే, నీకు వేడి చేస్తుంది, ఫ్రిడ్జ్ లో పెడతా. సరే కానీ అమ్మా, ఈ బరువు బాధ్యతలతోటి మన బరువు విరిగిపోతుంది. ఎక్కడికి రా? వాసివాడి తస్సదియా. తస్సదియేనా? ఏడు రాత్రి దిగలేదే? దారా బ్రహ్మం. బ్రహ్మమా? ఏదో తేడా కొడుతుంది వెళ్ళు. ముందు నీ లెక్కలు తేలుతోందా? భాష మారింది ఏంటి? 50 ఎకరాలకి ఎన్ని బోండాలరా? 1,00,000. ఎదవ కథలు ఆడకే. ఎకరానికి 6,000 బోండాలు దిగుతాయి. 100 ఎకరాలకు 6 లక్షలు. బోండానికి 10 రూపాయలు.
60 లక్షలు ఎక్కడికి పోయినీరా? అడుగుతున్నాడు కదా చెప్పు. చెరుకు 100 ఎకరం, ఎకరానికి 40 టన్నులు, టన్ను 10,000, 40 లక్షలు. అయ్యి ఎక్కడికి పోయినీరా? పురుగుల మందు కొన్నాడు మంగరాజు. నువ్వు ఆగ్రానే నీ దగ్గరకు వస్తా. నీ చేపల చెరువు లెక్కలేంట్రా? అవి అదేం లేదే. బొచ్చు ముప్పావులా బొమ్మడాయిల పావులా అనేదో కొత్త లెక్కలు చెప్తున్నావు. అంటే బొమ్మిడాలు మరి ముళ్ళు తీసేస్తా నా కొడక. మరి మొత్తం దొబ్బేసి మా ఆవిడ పండుగ పర్మిషన్ అడుగుతావేంట్రా? అంటే ఏదో ఒకటి అడగరు కదా ఎథిక్స్ అని. రే ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా. డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి. లెక్కలు చెప్పైనా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయొద్దురా. ఎలాండే ఆగండి. పండు కావాలా? నా బుల్లెట్ ఎక్కడ్రా? అక్కడ ఉంది. అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న మన నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలక్ష్మి గారు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఈ గెటప్ ఏంటి అనుకుంటున్నారా? నేను మీ రైతు బంధువునని చెప్పడానికే. అబ్బో ఆ ముందున్న సర్పంచుల అసమర్థత వల్ల మా నూరు చాలా నష్టపోయింది. ఇదిగో తల్లి తల్లి, ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచులు మీ నాన్న, మా నాన్న, మా నాన్నకి నాన్న. నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని వలి చేయకు. కావాలంటే నువ్వు పౌడుకో. నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట. కానీ నేను చదువుకున్న దాన్ని కాబట్టి నేను మీ జీవితాల్ని మారుస్తా. నువ్వు మారుస్తావు నాగలక్ష్మి, నాకు తెలుసు నువ్వు మారుస్తావు. కొట్టండి రా చప్పట్లు. మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్, వెటనరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు. అయ్యా, పంటకి పురుగు పట్టేసింది. ఎన్ని మందులు కొడుతున్నా చీడ వదలట్లేదు. ఏం చేయమంటారు? పెస్టిసైడ్స్. ఈ మాత్రం దానికి మీరెందుకు ఆఫీసర్ గారు? కూర్చోండి, నేనున్నానుగా. చూడండి, పురుగులన్నాక పంటకి పట్టడం సహజం. అవి ఆహారం కోసం వస్తాయి, పంటల్ని తింటాయి. ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి. నేను తెలివైన దాన్ని కాబట్టి నేను మీకు ఐడియా ఇస్తా. ఏందమ్మా? 4 ఏళ్లు పంటలు వేయడం మానేయండి. అంటే క్రాప్ హాలిడే అన్నమాట. ఓ సితింగర పిల్ల, పురుగులు ఫుడ్ లేక సగం చచ్చిపోతాయి, మిగతావన్నీ పక్కూరికి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయాక మీరు కామ్గా పంట వేసుకోవచ్చు. సింపుల్. ఎలా ఉంది ప్లాన్? పోయేది పురుగులు కాదు, ఫుడ్ లేక మా ప్రాణాలు పోతాయి. అదిరిపోయింది నాగలక్ష్మి, అదిరిపోయింది అంతే. మనం రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమ్మర్వి నువ్వు. కొట్టండా. నెక్స్ట్ ఎవరు? మాకు ఏది దున్నపోతుందా అన్నట్లేదండి. అంటే అది మీకన్నీ తెలుసు. డాక్టర్ గారు మీరెందుకు? నేనున్నాను కదా, కూర్చోండి. అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి. భార్య భర్తల మధ్య గొడవలు సహజం. వాటి మధ్య ఏం మనస్పర్ధలున్నాయో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్. దున్నపోతులు కూర్చోబెట్టి మాట్లాడండి బాబా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమండి రమేష్ గారు, ఏంటండి ఇదే? మా మీద పగబట్టి ఈ ఊరికి ప్రెసిడెంట్ చేశారా ఏంది? లేకండి బాబా, మాకు అప్డేట్ లేరా బాబు. బాబు అందరూ అలా వెళ్ళిపోతున్నారేంటి నాన్న? ఏం జరిగిందని ఇప్పుడు? అయ్యో, నేనేమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు? ఇప్పుడు కాదమ్మా, ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాం. ఆఫీసర్ గారు రండి, మనం ఏదో ప్లాన్ చేసుకోవాలి. రండి. అబ్బాబాబాబాబా, సూపరు. భలే చెప్పావు నాగలక్ష్మి, భలే చెప్పావు. నాగలక్ష్మి, ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను.
నన్ను క్షమించు ప్లీజ్. ఏంటి? నువ్వు మహానాయకురాలువి నాగలక్ష్మి. అవును, అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను, ఇప్పుడు నిన్ను. అవునా? మరి కాదా? అవునవును అవును. నాగలక్ష్మి, నువ్వు ఈ ఊరికే సర్పంచ్వి కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికే సర్పంచ్ కావాలి. నా కోసం నాగలక్ష్మి, నా కోసం ప్లీజ్ మాటివ్వు. ఇవ్వు నాగలక్ష్మి, ఇవ్వు. కాదనకు నాగలక్ష్మి, ప్లీజ్ మాటివ్వు. ఇచ్చినట్టేగా? ఓకే ఓకే ఓకే. నాగలక్ష్మికి జై కొట్టండి. జై నాగలక్ష్మి కొట్టండి. జై నాగలక్ష్మి, జై నాగలక్ష్మి. మంచోళ్ళనే ఉన్నాడేడు. దేశానికి సర్పంచ్ ఏంటే ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు. దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. నీకు అర్థమైందా? ఫీలింగ్ అర్థం చేసుకోవాలి, వర్డింగ్ కాదు. బంగారాజు, నాగలక్ష్మిని సపోర్ట్ చేసేవంట కదా, చాలా మంచిదిరా, పెళ్లి చేసుకో. ఏంటే? నా మేనకోళ్ళు నాగలక్ష్మిరా, సర్పంచ్. ఈడు చూడు బాగుంటదిరా, పెళ్లి చేసుకో. బాగుంటదా? పెళ్లి చేసుకోమంట. ఇంకోసారి దాన్ని పొగడావంటే దాన్ని నేను ట్రాక్టర్లో తొక్కించేస్తా. పెళ్లి చేసుకోమంటా? ఫోన్ వచ్చిందంట. ఏంట్రా? రాము తాత ఫోన్ చేశారు, లైన్ లో ఉన్నారు, తొందరగా రా. హాయ్ రా. హాయ్ నానా. డిడ్ యు ఈట్? తిన్నాను. గుడ్. హెల్త్ బాగా చూసుకుంటా, టైం Good, తింటా, good. టైం పడుకుంటా. గుడ్. ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది, వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ అవును కదా, సరేనా? ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా? ఓహో సూపర్. సరే I'll see you. సరే బాయ్. ఓకే రా, బాయ్. నానా నానా ఆగాగు ఒక నిమిషం. వాట్? నిన్ను చూసి చాలా కాలం అయింది కదా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. రోజు మాట్లాడుతున్నాం కదా. అదే, ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా. ఓ, ఆరోగ్యం అంతా బాగుందా నాన్న? నేను బానే ఉన్నారా. అది పోలే. ఇంకేంటి విషయాలు? ఏదైనా మాట్లాడినానా? యాక్చువల్ గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారా, నేను వెళ్ళాలి. ఓహో సరే సరే, టయానికి అన్నం అది తింటూ ఉండు సరేనా? అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో. వాట్ వాట్? అదే అదే, టయానికి అన్నం తినమంటున్నా అంతే. ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను, ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటిరా? చెప్పాలనిపించింది నాన్న. రియలీ? ఓకేరా, బాయ్. బాయ్ నాన్న.